సరే ఏదన్నా కానీ ఇప్పుడు తను మాట్లాడినటువంటి బైట్స్ చూసిన తర్వాత హరీష్ రావు గారిని టార్గెట్ చేయటం వెనక కవిత గారు ఏమై ఉంటుంది, అసలు అందుట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది ఒక్కసారి చెప్దాం. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి, హరీష్ రావు గారిని టార్గెట్ చేసిన బైట్స్. తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇదే హరీష్ రావు గారు నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు. ట్రబుల్ షూటర్ కాదు, ఈజ్ బబుల్ షూటర్. ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు, చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు. మీరు మీడియా మేనేజ్మెంట్ లో సూపర్ అలా డౌట్ ఏం లేదు. రామన్న యూట్యూబ్ మేనేజ్ చేసి నా మెయిన్ స్ట్రీమ్ మీడియా మేనేజ్ చేస్తాడు, అంతే, అంతకుమించి వేరే ఏం లేదు. నేను రామన్న రిక్వెస్ట్ చేసిన మీరు కూడా స్కిల్ నేర్చుకోండి అన్న. వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండదు, మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసిరు పార్టీలోకి వెళ్ళి. అది ఇక్కడితో ఆగదు. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి నాన్న. రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా పొంచదు. అల్టిమేట్ గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నన్ను ఎలిమినేట్ చేయడం జరిగింది. కానీ హరీష్ రావు గారే టార్గెట్. సరే, సంతోష్ రావు ఒక టార్గెట్, కానీ హరీష్ రావు గారు పొలిటికల్ టార్గెట్ అంతా తన మీదే చేసింది. సరే, ఆమె ఆరోపణలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది దానికి హరీష్ రావు గారే తర్వాత సమాధానం చెప్పవచ్చాము. కానీ ఇప్పుడు తను ఇక్కడ లేడు. వాళ్ళ పాప స్టడీస్ విషయంలో తను అబ్రాడ్ వెళ్ళి ఉన్నారు, యుఎస్ వెళ్ళినట్టున్నారు. ఇక్కడ ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్ అని చెప్పని అన్నారు. కుట్రదారుడు అన్నారు. పొలిటికల్గా మొత్తాన్ని ఇది చేస్తున్నారు అన్నారు. అంటే సరే, మనకి మీడియాలో తను మీడియాను కూడా మేనేజ్ చేస్తుంటారు అని చెప్పని కూడా తను అన్నారు. ఇన్ని ఆరోపణలు కవిత గారు చేశారు. జనరల్గా మనం ఒక జర్నలిస్ట్గా కొన్ని వాస్తవాలు చెప్పాల్సిన అంశం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా హరీష్ రావు గారి గురించి ఇటు జర్నలిస్ట్ సర్కిల్లో ఎవరు చూసినా, పొలిటికల్ సర్కిల్స్లో ఎవరు చూసినా, లేక ఎవరైనా పబ్లిక్ ఎవరన్నా ఆయన పోయి కలిసినా, ఆయన గమనించిన తర్వాత ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక టాప్ 3లో ఒకరిగా హరీష్ రావు గారు ఉంటారు. ఏంటి అని అంటే, ఒక లీడర్ ఎలా ఉండాలో, ఎలా ప్రజల విషయంలో, ప్రజా సమస్యల విషయంలో ఎలా ఉండాలో, రాజకీయ పార్టీ నాయకుడిగా ఎలా ఉండాలో, ఒక ప్రభుత్వ ప్రతినిధిగా, ఒక మంత్రిగా బాధ్యతలు నడుపుతున్నప్పుడు ఎలా ఉండాలో, ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలా ఉండాలో, అలా ఉండటంలో టాప్ 3లో ఆయన ఒకడు. ఫస్ట్ ప్లేసా సెకండ్ ప్లేసా చెప్పలేం, కానీ టాప్ 3లో ఒకడుగా ఉంటాడు. అంటే ఆయన దగ్గర పరిపాలనా దక్షత, అదేవిధంగా కార్యకర్తల పట్ల ఒక నమ్మకం, వారి పట్ల ఒక బాధ్యత, అలాగే రాష్ట్రం పట్ల ఒక చిత్తశుద్ధితో ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. అది మనం ఎవరం పోయినా అక్కడ చూసినప్పుడు అది కనపడుతూ ఉంటుంది. మరి అలాంటి నాయకుడు కాబట్టే ఆయన నియోజకవర్గంలో ఎవ్వరికీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రానటువంటి మెజారిటీ ఆయనకు వస్తుంది. అవతల వాళ్ళకి డిపాజిట్లు కూడా రానటువంటి మెజారిటీ ఆయనకు వస్తుంది. మరి ఎలా వస్తుంది? 2 లక్షల మెజారిటీ, 1,80,000 మెజారిటీ ఎలా వస్తుంది ఆయనకి? మరి నాయకుడు కాకపోతే రాదు కదా, ప్రజానాయకుడు కావటం వల్లనే వస్తుంది. 2, మరి బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు అవునన్నా కాదన్నా మరి ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎవరైతే ఆ నాయకత్వం ఉందో, ఆ నాయకత్వం మెజారిటీ నాయకత్వం హరీష్ రావు గారితో ఎందుకు మమేకమై ఉంటుంది, ఎందుకు కలిసి ప్రయాణం చేస్తుంది, ఎందుకు ఆయన ఆలోచనలతో కలిసి నడుస్తుంది అనంటే ఆ నాయకత్వానికి ఆయన మీద నమ్మకం ఉంటేనే కదా. మరి ఆ నమ్మకానికి మరి ఆయన నాయకుడు కదా, మరి అది ఎలా దాన్ని విడదీస్తారు? అలాగే ప్రభుత్వం, మరి ప్రభుత్వం పట్ల మరి ఆయనకు ఉండేటువంటి చిత్తశుద్ధి. సరే, ఇవన్నీ గమనించినప్పుడు మరి వారి ఆరోపణలకి హరీష్ రావు గారికి ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్కి ఎక్కడా కూడా సయోధ్య కుదరటం లేదు. ఆమె ఆరోపణలకి వాస్తవ రూపం దొరకటం లేదు. ఆయన మరి
లేనప్పుడు తను ఆరోపణలు చేసింది. నాకు తెలిసి ఆయన అలా మాట్లాడకపోవచ్చేమో అనుకుంటున్నా. ఆయన తర్వాత కూడా ఈ విషయం మీద మాట్లాడకపోవచ్చేమో అనుకుంటున్నా. మరి ఇక్కడ సరే రాజకీయాల్లో ఫ్రంట్ డోర్ జరిగేది వేరు, బ్యాక్ డోర్ జరిగేది వేరు అనేది. బ్యాక్ డోర్ అంటే నిన్నటి వరకు తను బాణం ఎవరి వైపు పెట్టింది, అన్న వైపు పెట్టింది. ఇప్పుడు బాణం బావ హరీష్ రావు వైపు ఎందుకు తిప్పింది, ఏమై ఉంటుంది ఆ బాణం తిప్పటం వెనక అంటే, యాక్చువల్గా నిన్న సస్పెండ్ చేసిన తర్వాత తనకు వాస్తవ రూపం అర్థమై ఉంటుంది. అర్థమైన తర్వాత ఇప్పుడు మరలా అన్న మీదకే వెళితే ఇక తండ్రి రాజకీయంగా ఎలౌ చేయడు. పొలిటికల్గా తనకు కాంగ్రెస్లో స్పేస్ లేదు, బీజేపీలో స్పేస్ లేదు, అట్లాగే పార్టీ పెట్టి నడిపేటువంటి ప్రస్తుత శక్తి సామర్థ్యాలు లేవు. శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ జనం వచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు తను ఎక్కడైతే కేటీఆర్ గారికి హరీష్ రావు గారి మధ్య ఒక గ్యాప్ ఉందంటున్నారో ఆ గ్యాప్ని పెద్దది చేస్తే, ఇటువైపు డ్యామేజ్ చేస్తే, రేపు ఎప్పుడైనా కానీ తనకి ఇక్కడ ఎలా తనకి ఎంట్రీ దొరుకుతుంది, ఇక్కడ స్పేస్ ఉండదు, ఇతను ఎగ్జిట్ అవుతాడు అనేటువంటి ఒక వ్యూహంతో, ఒక రాజకీయపరమైనటువంటి ఒక ఆలోచనతో చేసి ఉండవచ్చేమో అని అనిపిస్తుంది. తను చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉండుండొచ్చు. కరప్షన్ విషయంలో తను చెప్పినటువంటి వాటిల్లో కొన్ని వాస్తవాలు ఉండుండొచ్చు. కానీ కేసీఆర్ గారికి తెలియకుండా, కేటీఆర్ గారికి తెలియకుండా హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు మొత్తం చేస్తున్నారు అని అంటే ప్రజలకు ఎవరికైనా చెవిలో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలి. లేదు ఈ మధ్య కొత్తగా వచ్చినాయి అంట, లోటస్లో కొత్త వెరైటీ రకం ఎంత ఉందంట ఆ పువ్వు ఏదైనా తెచ్చి పెట్టాలేమో అనిపిస్తుంది. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి అంశం చెప్పింది ఏంటంటే కవిత గారు, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఫోన్ ట్యాపింగు అసలు కేటీఆర్ గారికి తెలియదు, కేటీఆర్ గారే ఫోన్లనే హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, శ్రవణ్ రావు ముగ్గురు కలిసి కేటీఆర్ గారి ఫోన్లే ట్యాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాప్ చేశారు అని చెప్పటంతో ప్రజలకి ఏదైతే ఈ సబ్జెక్టు ఇప్పటివరకు ఆరోపణలు చేసిందో ఆరోపణలన్నీ అవాస్తవాలు అని చెప్పని ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఎందుకనంటే ఫోన్ ట్యాపింగ్ విషయం కేటీఆర్ గారి చుట్టూతా తిరుగుతూ ఉంది. ఎవరైతే ఆరోపణలు చేసినందరూ కూడా కేటీఆర్ గారి మీదే చేశారు. ఇటు అది ప్రభుత్వం కావచ్చు, అధికారంలో కావచ్చు, అధికారం లేని వాళ్ళు కావచ్చు, లేదా పొలిటికల్ సిస్టమ్స్ కావచ్చు, అందరూ కూడా ఆయన వైపే తిప్పారు. మరి అలాంటిది కేటీఆర్ గారే బాధితుడు, హరీష్ రావు గారే విలను అని చెప్పారు అని అంటే నిజంగా ఒక చెవిలో లోటస్ పువ్వు అనుకున్నాం కానీ రెండు చెవుల్లో కూడా పెట్టుకోవాల్సిన విధంగా ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేశారా అని అనిపిస్తుంది. తన తండ్రి అమాయకుడు, తన అన్న అసమర్థుడు అనే విధంగా నువ్వు హరీష్ రావు దగ్గర చూసి నేర్చుకోవాలని చెప్పే విధంగా కవిత గారి యొక్క వ్యాఖ్యలను బట్టి అన్న తండ్రికి వైపు నిలబడితే తనకి రాజకీయంగా మరొక స్పేస్ దొరుకుతుంది అనేటువంటి వ్యూహంతో చేశారా అనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంటే ఇది సరే ఆఫ్ ది రికార్డా లేకపోతే ఇంకోటి తెలియదు కానీ చాలామంది పొలిటికల్ లీడర్సు ఎప్పుడైతే హరీష్ రావు గారిని మంత్రిగా తీసుకోకుండా పక్కన పెట్టారో 18-19 టైంలో, ఆ టైంలో లేదా తర్వాత ఎవరన్నా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మీరెవరూ నాకు ఫోన్ చేయొద్దు, ఫోన్లో మాట్లాడొద్దు ఏదన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే అని చెప్పేవారట. ఎందుకు అని చెప్పని బయటకు వచ్చి వాళ్ళ శిష్యులను అడిగితే సార్ ఫోన్ ట్యాప్లో ఉందండి అని చెప్పేవారు. ఆయనదే కాదు ఆయన కుటుంబ సభ్యులది కూడా, లేదా ఆయన దగ్గర ఉండేటువంటి వాళ్ళది కూడా. మరి అది ఎవరు చేస్తున్నట్లు అనేది అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మోసం చెయ్యాలి అని అనుకుంటే అది కష్టం. కవిత గారు ఎంత తెలివి కల్లవాళ్ళో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా అంతే తెలివి కల్లవాళ్ళు. వాళ్ళకి వాస్తవాలు చెబితే కొంత నమ్మేవాళ్ళేమో, కొన్ని వాస్తవాలతో ఎక్కువ అవాస్తవాలను కలపటం వలన మరి అందుట్లో నిజాలకి అవకాశం లేకుండా పోయిందేమో అని అనిపిస్తూ ఉంది. ఇది ఒక అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చిన అంశం. ఇక రెండు